అందరికీ నమస్కారం. దేశంలో ఘోర విషాదం. విష్ణుమూర్తి విగ్రహాన్ని కూల్చేశారు. తీవ్ర కోపంలో హిందువులు. అసలు ఎవరు కూల్చేశారు? ఎందుకు కూల్చేశారు? దీనిపైన ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి? అసలు ఏంటి సంగతి అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ అయితే చేస్తే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. దయచేసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇదంతా కూడాను అంటే ఇప్పుడు నేను దేశంలో అనేటప్పటికీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే మన దేశంలోనే జరిగిందేమో, మీరు తప్పుగా తమ్నేలు పెడుతున్నారు, భయపెడుతున్నారు, ఇలాంటి మాటలు ఎక్కువగా వస్తున్నాయి. నేను ఇప్పుడు దేశంలో జరిగే అన్ని విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మన భారతదేశం అని చెప్పట్లేదు కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడాను కంబోడియా, థాయిలాండ్ దేశాల మధ్య సరిహద్దుగా వివాదాలు అయితే ఇప్పుడు గత కొద్ది రోజులుగా ముదిరిపోతున్నాయి. అవి చాలా ఎంత తారాస్థాయికి చేరుకున్నాయంటే అంత తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే వివాదాస్పద సరిహద్దు ప్రాంతమైన అన్సేన్లోని విష్ణుమూర్తి విగ్రహాన్ని థాయ్ సైనికులు అయితే కూల్చేయడం జరిగింది. ఇది ఇప్పుడు హిందూ దేవాలయము అదొకటి విష్ణుమూర్తిది కావడంతో చాలా వివాదాస్పదం అయిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అయితే వైరల్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అయిన రణధీర్ జైస్వాల్ బుధవారం అయితే అంటే నిన్న ఈ అంశం పైన అధికారిక ప్రకటన కూడా చేశారు. ప్రాదేశిక హక్కులు ఏవైనప్పటికీ కూడాను ఇలాంటి అగౌరవపరిచే కార్యక్రమాలు కానీ చర్యలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని కూడాను భారత్ స్పష్టమైతే చేసింది. హిందూ బౌద్ధ దేవతలు ఈ ప్రాంతంలోనైతే ప్రజలందరి చేత కూడాను ఎంతో గౌరవించబడతారు. అది మన ఉమ్మడి నాగరికతకు సంబంధించిన వారసత్వం అన్నమాట. ఇలాంటి పనులు జరగకూడదు అని ఆయన పేర్కొన్నారు. అందుకే హింసను వీడి వృత్తిపరమైన చర్యల ద్వారా సమస్యలను అయితే పరిష్కరించుకోవాలని, ప్రాణ ఆస్తి నష్టాలతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని కూడా భంగం కలగకుండా చూడాలని ఇరు దేశాలకు భారత్ అయితే విజ్ఞప్తి చేసింది. అసలు ఈ ఇద్దరికి మధ్య ఉన్న గొడవ ఏంటంటే థాయిలాండ్, కంబోడియా మధ్య దాదాపుగా 800 కిలోమీటర్ల సరిహద్దు విషయంలోనైతే వందల ఏళ్ళగా అయితే వివాదం జరుగుతుంది. అయితే తాజాగా విగ్రహం ఉన్న ప్రాంతం మాదంటే మాదంటూ తమదంటూ ఇరు దేశాలు కూడా వాదించుకుంటున్నాయి. ఈ విగ్రహాన్ని 2014లోని తమ భాగంలోనే నిర్మితమైందని థాయ్ సైనికులు అయితే ఉద్దేశపూర్వకంగానే దీన్ని ధ్వంసం చేశారని కంబోడియా అయితే ఆరోపిస్తుంది. ఇది తమ భూభాగాన్ని సరిహద్దు ఒప్పందాల ప్రకారం వివాదాస్పద ప్రాంతాల్లో శాశ్వత కట్టడాలు ఉండకూడదనే కారణంతోనే థాయ్ సైనికులు అయితే విగ్రహాన్ని తొలగించారు అని అంటున్నారు వాళ్ళు. కానీ ఈ సరిహద్దు ఘర్షణలో ఇప్పటి వరకు దాదాపుగా 80 మందికి పైగానే మరణించినట్లుగా, వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైనట్టుగా, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడాను ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల క్రితమే కొందరి కాల్పుల వివరణ కూడా జరిగింది. ఈ ఒప్పందం కూడా విఫలం కావడంతో ఘర్షణలు మళ్ళీ మొదలయ్యాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మతపరమైన చిహ్నాలను రాజకీయ అలాగే సరిహద్దు వివాదాల్లో లాగడం వల్ల అంతర్జాతీయ ఉద్రిక్తతలు కూడా పెరుగుతాయని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ విషయంలోని భారత్ చేసిన వ్యాఖ్యలు ఆగ్నేయ దేశాలపైన దౌత్యపరమైన ఒత్తిడిని పెంచే అవకాశం అయితే ఉంది. ఆ థాయ్ సైనికులు విగ్రహాన్ని మన విష్ణు విగ్రహాన్ని కూల్చేయడం ఇది ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది? ఏదన్నా ఉంటే మాటలతోని చేష్టలతోని చేసుకోవాలి తప్పించి ఇలాగా దైవం జోలికి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేసేయండి. అలాగే ఈ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. Ở ngoài. Ở ngoài.